మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఆసియా ఖండంలోని అతిపెద్ద ఆదివాసీ గిరిజన మహా జాతరగా గుర్తింపు పొందింది. జాతర ప్రతి 2 ఏళ్లకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున మొదలవుతుంది. మహాజాతరను 1996 నుంచి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. ఈ ఏడాది జరిగే మహాజాతరకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం 251 కోట్ల రూపాయల నిధులను ఖర్చు చేస్తోంది. శాశ్వత నిర్మాణాల్లో భాగంగా ఆలయ గద్దెల ప్రాంగణాలను విస్తరించారు. మహాన్వితమైన సమ్మక్క సారలమ్మల వంశాలకు చెందిన కులగోత్రాల ఆనవాళ్లన్నింటికి నిర్మాణాలపై చోటును కల్పించారు. ఇప్పటి వరకు అమ్మవార్ల దైవ మహిమలతో భక్తులు వస్తూ ఉంటారు. చరిత్ర ఆనవాళ్లను భక్తులకు అందించే ప్రయత్నంలో నిర్మాణాలపై ఆ గుర్తులను చెక్కుతున్నామంటున్నారు అధికారులు. ఇంతకీ అక్కడ జరుగుతున్న అభివృద్ధి ఏంటి, ఆ గుర్తులేంటో ఐ న్యూస్ వరంగల్ ప్రతినిధి ప్రశాంత్ మేడారం నుంచి అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. రెండేళ్లకోసారి జరిగే మేడారం మహాజాతర మహిమాన్వితమైన దేవతలైన సమ్మక్క సారలమ్మలకు మొక్కులు అప్పచెప్పడానికి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ నలుమూలల నుంచి ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ గిరిజన జాతరకు తరలి వస్తుంటారు. ఈ ఏడాది జరిగే మేడారం మహాజాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం 251 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. అయితే ఈసారి ఆ జాతరలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలేంటి, అక్కడ ఉన్న ప్రత్యేకతలేంటో ఈసారి చూసేద్దాం. మేడారం మహాజాతర ప్రతి 2 ఏళ్లకోసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజు జరిగేటువంటి తంతు కోసం అయితే తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ నలుమూలల నుంచి తండోపతండాలుగా తరలి వస్తారు. ఆదివాసీ గిరిజన మహిమాన్వితమైన దేవతలుగా సమ్మక్క సారలమ్మలకు ఆ చీరే సారే నిలువెత్తు కొంగు బంగారము ఎదుర్కోలనిచ్చి మొక్కులు చెల్లిస్తుంటారు. అయితే ఈ ఇంత పెద్ద మహత్తరమైనటువంటి జాతర కోసం ఈసారి 251 కోట్ల రూపాయలను వెచ్చించి రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పనులు చేస్తుంది. అయితే ముఖ్యంగా 1000 సంవత్సరాల చరిత్ర నిలిచిపోయేలాగా ఈసారి ఈ అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా రేవంత్ రెడ్డి అంకురార్పణ చేశాడు. గత సెప్టెంబర్ నెలలో ప్రారంభించాడు. దానికి సంబంధించి అభివృద్ధి పనులు కూడా 100 రోజుల మాస్టర్ ప్లాన్ తోటి ఇక్కడ పనులు పూర్తి చేశారు. అయితే ఇక్కడ ఆదివాసీ గిరిజనులైనటువంటి మహిమాన్వితమైనటువంటి దేవతలు సమ్మక్క సారలమ్మకు సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబ నేపథ్యము, గోత్రాలు, వాళ్ళ పూర్వీకుల యొక్క చరిత్రలు, వాళ్ళు చేసిన పూజా విధానము, వాళ్ళ యొక్క ప్రకృతితో వాళ్ళకు ఉన్నటువంటి అనుసంధానాన్ని ఇక్కడ ప్రతిబింబించేలాగా ఇంతకుముందుకు ఇక్కడ ఎలాంటి ఆనవాళ్ళు లేవు. కేవలం అమ్మవార్ల మహిమాన్వితమైనటువంటి భక్తి మాత్రమే భక్తులు చూపెట్టారు. అయితే ఇక్కడికి వచ్చేటువంటి కోట్లాది మంది భక్తులకు వారి చరిత్రను అందించేందుకైతే ఈ రాష్ట్ర ప్రభుత్వము ఇక్కడ రీసెర్చ్ స్కాలర్స్ ఒక కృషి చేశారు. ఆ కృషికి నిలువుటద్దంగా ఇక్కడ అభివృద్ధి కూడా మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనతోటి రీసెర్చ్ స్కాలర్ మైపత్ అరుణ్ ఉన్నాడు. అరుణ్ ఈ యొక్క ప్రభుత్వానికి ఈ యొక్క ఆ గిరిజన యొక్క సంస్కృతికి వారధిగా ఉన్నాడు. ఈ యొక్క 251 కోట్ల అభివృద్ధిలో చాలా అత్యంత కీలక పాత్రధారుడుగా ఉన్నాడు. అయితే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి అతను ఎలాంటి కృషి చేశాడు, వాళ్ళ సంస్కృతి ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి బొమ్మలు కావచ్చు, లెక్కలు కావచ్చు, నెంబర్లు కావచ్చు, వారి మాటల్లో విందాం. సార్ చెప్పండి అరుణ్, ఈసారి మేడారం జాతర ఒక కొత్త జాతర కనిపించకపోతుంది. గతంలో గుడి లేదు, గుడి తలుపులు లేవు అని చెప్పేసినటువంటి మేడారం జాతరలో ఈసారి మాత్రము కొత్త ఆదివాసీ సంస్కృతి ప్రతిబింబించే విధంగా ప్రభుత్వం కృషి చేసింది. దాన్ని మీరు ఎలా చూస్తున్నారు, ఏమేమి ఉన్నాయి స్పెషల్? అయితే వాస్తవం కూడా సమ్మక్క సారలమ్మ మేడారం జాతర అంటేనే 2 గద్దెలు. మాఘపున్నమిలో సమ్మక్క సారలమ్మ పగిడిద్దరాజు గోవిందరాజును ధరించుకున్న తర్వాతనే జాతర పూర్తయ్యే సందర్భం. అయితే ఈ రోజు వరకు కూడా భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు, భారత యూనియన్లో ఉన్న ఏ రాష్ట్రంలో కూడా ఆదివాసుల చరిత్రకు కానీ, సంస్కృతికి కానీ, భాషలకు కానీ, వాళ్ళ యొక్క ఆచారాలకు కానీ, వాళ్ళ యొక్క దేవాలయాలకు కానీ ఎక్కడ కూడా ప్రభుత్వాలు పెద్దపీట వేసిన పరిస్థితులు మనకు కనపడవు. అవి ఎక్కడ కనపడతాయి అంటే ఇప్పుడు మనకు మేడారంలో కనపడతాయి. కాబట్టి ఇక్కడ ఆలయ నిర్మాణం అనేది కాదు, ఇక్కడ ఆలయ పునరుద్ధరణ. ఆలయం గద్దెలు అట్లే ఉంచుకుంటా మా కోయ పూజారులు గద్దెల్ని కదిలించకుండానే గద్దెల పరిసర ప్రాంతంలో ఎప్పుడైతే ఈ ప్రాంగణాన్ని వెడల్పు, ఎందుకంటే ఇయర్లీ జనం పెరుగుకుంటూ పోతారు, తొక్కిసలాట పెరుగుతుంది, దగ్గరకు అయిపోయింది గుడి. కాబట్టి మనం ఎందుకు కొంత విశాలంగా ఆలయ ప్రాంగణాన్ని చేసి
మనం ముంగడికి తీసుకుపోవద్దు, భక్తులకి సౌకర్యం కల్పించే ఆలోచనలో భాగంగా మంత్రి సీతక్క గారు మా పూజారిని కన్విన్స్ చేసిన తర్వాత జరిగిన నిర్ణయమే ఇవాళ గద్దెల పునరుద్ధరణ. అయితే గద్దెల పునరుద్ధరణ చేస్తానో కరెక్టే, కానీ మరి మీకంటే ఒక చరిత్ర ఉంటుంది కదా అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రి పొంగిలేటి గారు, ఈ కొండ సురేఖ గారు, లక్ష్మణ్ గారు వీళ్ళందరూ కలిసి అనుకున్నప్పుడు అప్పుడు ఎక్కడ గుడి నిర్మాణాలు జరగలేదు కోయలయ్య కాబట్టి ఎట్లా చేసుకుందాం అనుకున్నప్పుడు మా సమ్మక్క సారలమ్మ ఇదే తల్లుల పేరు మీద మేము ఒక 15 సంవత్సరాలుగా సెంట్రల్ ఇండియాలో భారతదేశంలో గోదావరి పర్యాక ప్రాంతంలో ఇలవేలుపు జాతరలు అంటాం, సమ్మక్కను కూడా ఇలవేలుపే అంటారు, రాయబండాని వంశం 5వ గొట్టుల. ఇట్లా ఆ ప్రతి వేలుపు దగ్గర ఒక రెడ్ క్లాత్ ఉంటుంది, దాని మీద 101 బొమ్మలు ఉంటాయి. ఈ బొమ్మల యొక్క స్టడీ చేసుకుంటూ మేము గొట్టు గోత్రాలు వంశవృక్షాలు స్టడీ చేసుకుంటూ వచ్చేటప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే ఎంటైర్ భారతదేశంలో సమ్మక్క అనే దేవత మొత్తం కోయ సమాజానికి దేవతగా మాకు అర్థమైంది. అరే సమ్మక్కకి ఇంత పవర్ ఉన్నది కాబట్టి ఇక్కడికి భక్తులు వస్తారు కాబట్టి ఈమెదే పెద్ద చరిత్ర అని సమ్మక్క పేరు మీదనే రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పెట్టి మేమంతా తీసిన క్రమంలో ప్రభుత్వం సీతక్క గారు కానీ మా పూజారులు కానీ అంతా మేము కలగలిసి ఉంటాం. మనం ఏదైనా మోడల్ తీసుకుందామా అంటే అక్క వాస్తవంగా తీసుకోవాలనుకుంటే మీరు అనుకున్నట్టు కోయలది అయితే చిన్న చరిత్ర కాదు. పూర్వకాలంలో మనకి డోలి వాళ్ళు కోయ రాజులుగా మాట్లాడుతూ ఉంటారు, డోలి సాహిత్యంలో కోయ రాజులు అంటారు. మనది రాజరిక చరిత్ర ఎప్పుడంటే ఆదిమ కాలంలో 101 రాజ్యాలు, ఆ 101 రాజ్యాలకి సమ్మక్క తల్లి అనేట ఆమె రాణిగా ఉన్నది. ఆమె అనేక పరిపాలనా విధానాలు ప్రవేశపెట్టింది కాబట్టి దైవంగా ఉన్నది అక్క. మరి ఇంత చరిత్ర ఉన్నది, మన దగ్గర తలపత గ్రంథాలు ఉన్నాయి, పడిగ బొమ్మలు ఉన్నాయి, ఏం చేద్దామంటే చలో మన చరిత్ర ఒరిజినల్ చరిత్రను నిర్మించుకుందాం అనుకున్నప్పుడు అందరం ఒప్పుకున్న తర్వాత మనం దీనికి ఇప్పుడు ఒక డిజైన్ కోయ వాస్తు ప్రకారం మా పూజారులు చెప్పినట్టు 9 ఆర్చీలు, 4 గద్దెలు, ఒక గద్దెకి 8 పిల్లర్లు, ఆ 8 పిల్లర్లకు వచ్చేసి 229 బొమ్మలు, మొత్తం 4టికి కలిపేసి 32 పిల్లర్ల మీద 945 బొమ్మలు, మెయిన్ ఆర్చీల మీద ఆ యొక్క 2000 బొమ్మలు. గుడి ప్రాకారంలో మనకు ప్రహారీ నిర్మాణం ఉంటుంది, దాంట్లో లోన వైపు గొట్టు గోత్రాలు వంశవృక్షాలు చరిత్ర దేవతలు, బయట వైపు ఇండిజినస్ నాలెడ్జ్ వ్యవసాయ విధానాన్ని ఎట్లా ప్రవేశపెట్టిండ్రు, ఇండిజినస్ నాలెడ్జ్ ఎట్లా ప్రవేశపెట్టిండ్రు, ఆ కొండ గృహాల నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇల్లు ఎట్లా కట్టుకున్నారు, ఇట్లా నాటు వైద్యం ఎట్లా చేసిండ్రు, ప్రకృతిని దైవంగా ఎట్లా మార్చుకున్నారు అనే అంశాలు బయట. ఇట్లా 7000 బొమ్మలను మనం ఇవాళ ఈ యొక్క ఆలయ చరిత్రగా, అది సమ్మక్క చరిత్రగా, సారలమ్మ చరిత్రగా, పైడిద్దరాజు గోవిందరాజు చరిత్రగా ఇవాళ మనం ఇక్కడ నిర్మించడం జరిగింది. చిన్న కాంట్రవర్సీ కూడా నడుస్తుంది, నామాలు వచ్చాయి అంటే గోవిందరాజు పేరులోనే ఉన్నప్పటికీ కూడా అంటే అలా మాట్లాడే వారికి ఏం చెప్పదలుచుకున్నారు? వాస్తవంగా కూడా 7000 బొమ్మలు పెట్టిన మాకు ఇవాళ కాంట్రవర్సీ అయ్యే నామాలు కానీ శంఖాలు కానీ లింగాల మీద మాకు ఒక స్పష్టత ఉన్నది. ఇది కాంట్రవర్సీ చేస్తారని అన్నీ అందుకే ముందే అన్న, భారతదేశంలో ఎక్కడ జరగని ఒక గొప్ప కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. హిందూ దేవాలయాలు భారతదేశంలో కొన్ని వేలు ఉంటాయి. మొట్టమొదటిసారి ఈ దేశానికి ఆదివాసుల గుడి పరిచయం కాబోతుంది అనుకున్నప్పుడు అందులో బొమ్మలు అర్థం కావు. అట్లా ఇవాళ నామం విషయానికి వచ్చినప్పుడు మా పడిగగుడ్డల 4వ గొట్టుల గోవింద గోవింద అన్న గోవిందరాజు వాళ్ళ నిలువు బొట్టు ఏంటంటే 4వ గొట్టు పైడిద్దరాజు గోవిందరాజు వంశం నిలువు బొట్టు. మా పడిగగుడ్డలు ఉన్నది, మా తాళపత్ర గ్రంథములు ఉన్నది, మా చరిత్రలో కూడా డోలోలు గోవింద గోవింద గోవిందరాజు అన్నారు కాబట్టి మేము బరాబర్ వేసుకుంటాం. ఇవాళ లింగాల విషయానికి వచ్చినప్పుడు ఈ దేశ ఆర్జిన్లోనే లింగం ఉన్నది, భూమి పుట్టుకల్లే లింగం ఉన్నది. లింగాన్ని వాస్తవంగా మా వాళ్ళు బెరంబోయిన రాజు అంటారు. బెరంబోయిన రాజే గొట్టు గోత్రాలు ఏర్పాటు చేసిండు, బిడ్డలు ఇచ్చిండు, ప్రకృతిలో ఎట్లా మెలగాలి 101 రాజ్యాలు ఏర్పాటు చేసిండు, ఇవన్నీ చేసిండు. ఆయన బెరంబోయిన రాజు స్వయాన సమ్మక్కకి తాత కాబట్టి ఆ రాజే ఇవాళ దేశానికి రాణిని చేసిండు. కాబట్టి ఆయనని మేమేమంటాం బెరంబోయిన రాజు అంటాం. తర్వాత మా కోయ రాజ్యాలు ఎప్పుడైతే ఆర్యులు ఆక్రమించిందో, ఆర్యుల తర్వాత మొఘల్స్ వచ్చిందో, మొఘల్స్ తర్వాత ఇంకా ఇతరాత్రులు వచ్చి రకరకాలుగా భారతదేశ చరిత్ర అనేది మారిపోయింది. మళ్ళీ మేము మా చరిత్ర వేసుకోవాల్సి వచ్చినప్పుడు అక్కడ మాకు ఆ లింగం ఉన్నప్పుడు బరాబరిగా ఆ మూలాన్ని మేము వేసుకోవాల్సి వస్తుంది, బరాబరిగా వేసుకోవచ్చు. ఆ ప్రయత్నంలో ఇవాళ ఈ దేశం మాదనుకున్నప్పుడు ఈ దేశ చరిత్ర కూడా మాదే అవుతుంది కదా. కాబట్టి బరాబరిగా ఆ ఆధారంగా 7000 బొమ్మలలో ఏ ఒక్క బొమ్మకు కూడా మేము ఆధారాలు లేకుండా పెట్టలేదు. ప్రతి బొమ్మకి ఆధారం చూసే మేము ఇవాళ లిఖించడం, ఖచ్చితంగా కూడా చర్చ జరగాల్సిందే.
వాస్తవాలు తెలుసుకోవాల్సిందే. ఇవాళ ఆ, తిరుపతి వెంకటేశ్వరకి నామం ఉంటే అది మాకు సంబంధం లేని అంశం. ఇంకా లోతుగా పోయేది ఉంటే 7 కొండల మీద ఒక 10,000 సంవత్సరాల క్రితం పూజ చేయాల్సి ఎవరు చేస్తారు? ఆదివాసీ చేస్తాడు కదా. ఇక్కడ జరుగుతున్న మీరు అనుకున్నట్టుగానే మీ రీసెర్చ్లో ఉన్నాయి ప్రతిబింబిస్తున్నాయి ఈ అభివృద్ధి లోపల? 100%గా ఇవాళ ఇక్కడ దేవాదాయ శాఖ ఇన్వాల్వ్ లేదు, ప్రభుత్వం ఇన్వాల్వ్ లేదు, ప్రభుత్వ అధికారుల ఇన్వాల్వ్ లేదు. వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ అయిందంటే డెవలప్మెంట్లే అయింది తప్ప గుడి మన పిల్లర్స్ విషయం కానీ, సంస్కృతి కానీ, బొమ్మలు కానీ ఎక్కడైనా వాళ్ళ జిల్లా కలెక్టర్ కానీ, ఎస్పీ గారు కానీ, మంత్రులు కానీ ఎవ్వరు కూడా ఇక మేము ఆదివాసులు అంటే మాకన్నా ఎక్కువ ఆదివాసులుగా మారిపోయి వాళ్ళు ఇన్వాల్వ్ అయి పనిచేస్తారు. ఇక అది గొప్పతనం. ఎక్కడ కూడా జరగలేదు ఇది భారతదేశం. మమ్మీని తొక్కుడే తప్ప లేపిన చరిత్ర లేదు. అది మేడారంలో జరుగుతుంది. అది మేము గర్వించదగ్గ విషయం కూడా. అది మనం చూస్తున్నాము. మా సంస్కృతి ఇక్కడ ప్రతిబింబించే విధంగా అభివృద్ధి జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా చర్చ జరగాలి. ఇక్కడ మేము పెట్టినవన్నీ కూడా సైంటిఫిక్గా మా సంస్కృతికి సంబంధించినవే. ఇతర మతాల వాళ్లకు మేము ఖచ్చితంగా విరుద్ధమే. ఈ యొక్క చర్చ చేసే వాళ్లకు మేము మా దగ్గర అన్ని రకాల సమాధానాలు ఉన్నాయనేది మాత్రము చెప్తున్న పరిస్థితి. ఇక్కడ జరుగుతున్న ప్రతి అభివృద్ధిలో, ప్రతి రాయిలో తమ యొక్క పూజా విధానము, తమ యొక్క గొట్టు గోత్రాలు, నామాలు అన్ని కూడా ఉన్నాయి. వాళ్ళు చెప్పే కాంట్రవర్సీస్ కూడా మా పూర్వీకులవే అని కూడా ఇక్కడ ఆదివాసీ రీసెర్చ్ విద్యార్థులు చెప్తున్నారు. ఇది అభివృద్ధికి సంబంధించినటువంటి ఆదివాసీల యొక్క సంస్కృతికి సంబంధించినటువంటి అభివృద్ధి పైన చెప్తున్న మాటలు. ప్రతి 2 ఏళ్లకోసారి జరిగే ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ గిరిజన మహాజాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. ఈ ఏడాది 2026 జనవరి 28 నుంచి జరిగేటువంటి 4 రోజుల మహత్తరమైన కార్యక్రమానికి మాత్రం రాష్ట్ర ప్రభుత్వము అత్యధిక నిధులు కేటాయించి ఈసారి ఆదివాసీ సంస్కృతి ప్రతిబింబించేలాగా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టింది. అయితే ఈ అభివృద్ధికి సంబంధించి కొంత కాంట్రవర్సీ నడుస్తున్నప్పటికీ కూడా ఆదివాసీ సంస్కృతి ప్రతిబింబించే విధంగా జరిగే అభివృద్ధిని స్వాగతించాల్సిందే అనేది మాత్రం మెజారిటీ ప్రజలు చెప్తున్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి పూజారులు ఏమంటున్నారు, ఈ అభివృద్ధిని వాళ్ళు ఎలా చూస్తున్నారో వారి మాటల్లో విందాం. ప్రధాన అర్చకులు అరుణ్ ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అరుణ్ గారు, మీ సిద్ధమైన వంశం తరతరాలుగా పూజలు చేస్తుంది, మీ పూజా విధానం ఎలా ఉంటుంది, ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఎలా చూస్తున్నారు? నమస్కారం అండి, మీ ఆలయ ప్రధాన పూజారిని. మనం ఈ ఆలయం చూస్తే అంటే దాదాపు 7,000 పైచిలకు బొమ్మలు ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం అంటే ఈ ఉట్టిపడేలా ఆదివాసీ జీవన విధానం ఉట్టిపడేలా ఈ ఆలయాన్ని కట్టడం అనేది జరుగుతుంది. సమ్మక్క సారలమ్మ జీవిత చరిత్రతో పాటు ఇటు గోవిందరాజు పగిడిద్దరాజు జీవిత చరిత్ర, సిద్ధమైన వంశస్థుల జీవిత చరిత్ర, కాక వంశస్థులు, పెనుక వంశస్థుల, దబగట్ల వంశస్థుల జీవిత చరిత్ర ఏంటంటే గొట్టు గోత్రాల ప్రకారము అంటే జీవన విధానం, పెళ్ళిళ్ళు ఎట్లా జరుగుతాయి, బియ్యం ఎట్లా అందుకుంటాము, ఏ చెట్టుకు పూజ చేస్తాము, ఏ పుట్టకు పూజ చేస్తాము, ఏ పాముకు పూజ చేస్తాము, ఏ జంతువుకు పూజ చేస్తాం అనేది మనం ఈ గుడి చుట్టూ చూడొచ్చు అండి. మాతో అంటే పూజార్ల జీవన విధానంతో పాటు ఆదివాసీ సాంప్రదాయాలు, భూమి పుట్టుక, భూమి మనిషి మనుగడ అనేది కూడా మనం ఈ ఆలయంలో చూడొచ్చండి. గత జాతరతో పోల్చితే ఈ జాతరకి ఏంటంటే అంతకుముందు నార్మల్ చుట్టూ గ్రిల్స్ ఉండేది, సిమెంట్ కట్టడాలతోని గుడి ఆలయ ప్రాంగణం అనేది ఉండేది. అట్లా ఏంటంటే చాలా మంది ఇక్కడికి వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. ఎంతో మహత్య గల తల్లులు, వాళ్ళకి ఒక డౌట్ ఉండేది, క్వశ్చన్ మార్క్ అన్నట్టు. ఇక్కడ చరిత్ర ఏందనేసరికి ఇక్కడ ఎవరు ఏం చెప్పలేకపోతున్నారు. అట్లా కాకుండా మన గుడికి ఒక చరిత్ర ఉండాలని దాదాపు ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు 10-15 ఏళ్ల నుంచి ప్రత్యేకంగా అమ్మవార్ల మీద ఇటు పూజార్ల మీద రీసెర్చ్ చేసి ఒక ఫైనల్ కన్క్లూషన్ వచ్చిన తర్వాత ఈ గుడి నిర్మాణం అనేది పూజార్ల ఇష్టల అభిప్రాయం మేరకే గుడి నిర్మాణం చేపట్టిండు. సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు, సమ్మక్క వరుస ఈ గద్దెల వరుస క్రమంలో ఉంటాయి. ఎటు సైడ్ నుంచి ఎటు వచ్చినా కూడా భక్తులు ఈ నలుగురిని దర్శించుకునేలా ఈ అత్యంత అద్భుతంగా ఆసియా ఖండంలోనే ఇట్లాంటి ఆదివాసీలకు ఒక చరిత్ర ఉందనే జాతర, చరిత్ర ఉందనే గుడి మాత్రమే మన ఈ మేడారం గుడి అండి. కావున భక్తులకు కూడా నేను విన్నవించుకునేది ఏంటంటే అంటే ఎన్ని వసతులు కనిపించినా చిన్న చిన్న లోటుపాట్లు ఉంటాయి. దాన్ని కూడా మీరు పెద్దగా చూడకండి, మేడారం రండి, అమ్మవార్లను దర్శించుకోండి, క్షేమంగా ఇంటికి వెళ్ళండి. అంటే ఇంతమంది భక్తులు వస్తున్నారు, ఇప్పుడు ఈ యొక్క రాతి కట్టడాలు కావచ్చు, ఈ నిర్మాణాలు రాబో తరాలకు ఎలా ఉండబోతున్నాయి అనుకుంటున్నారు, మీరు ఏం ఆశిస్తున్నారు?
అదే చెప్తున్నా కదా, మనకు మేడారం వస్తే ఒక చరిత్ర అనేది లేదు, కానీ ఇప్పుడు ఏంటంటే మనం గొప్పగా చెప్పుకోవచ్చు. పూజారులకు అమ్మవారికి కూడా ఈ ఆదివాసులకు కూడా ఒక చరిత్ర ఉన్నది, ఒక గుడి అనేది ఉన్నది. దాదాపు 1000-2000 సంవత్సరాల తర్వాత కూడా ఈ గుడి నిర్మాణం అనేది కట్టడం అనేది ఇలానే ఉంటుంది, చెక్కు చెదరకుంటూ ఉంటుంది. ఏంటంటే మన సాంప్రదాయాలు కొన్ని వందల ఏళ్ళు చూస్తే ఏం లేనప్పుడు, అంటే అడవిలో ఉన్నప్పుడే తల్లులు వెనకట మా తాతలు ముత్తాతలు అక్కడి నుంచి పూజా విధానము కానీ మా ఆచారాలు కట్టుబాట్లు ఎక్కడ చెక్కు చెదరకుండా తరతరాలుగా వస్తున్నాము. ఇప్పుడు మా వంత అండి, ఇంకా భవిష్యత్ తరాలకు కూడా ఈ పూజా విధానాలు అలానే కొనసాగుతున్నాయి. దాదాపు 2000 సంవత్సరాలకు కూడా పూజా విధానం అనేది ఇలానే ఉంటుంది. ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం ఎటువంటి మార్పు లేకుండా ఈ పూజా విధానం అనేది కొనసాగుతుందండి. అంటే అభివృద్ధిని పూజా విధానాన్ని వేరువేరుగా చూడండి, మీ సంస్కృతి మాత్రం ఇక్కడ అంటే అభివృద్ధి పేరుతో పండు తిని బతికేటోళ్ళం. ఇప్పుడు మనం వండుకుంటున్నాం, ఇది అన్ని రకరకాల తింటున్నాం. ఎందుకంటే దీంతో పాటు మనం కూడా మార్పు అనేది రావాలి. కానీ ఏంటంటే మన ధర్మాన్ని మనం పాటించాలి. మన పూజా విధానం కానీ ఏదైనా కూడా ఎటువంటి చెక్కు చెదరకుండా, ఎటువంటి మార్పు లేకుండా మనము దాన్ని అలానే తీసుకొని వచ్చి మన భవిష్యత్ తరాలకు కూడా ఈ పూజా విధానమైనా కూడా మన ఆచారాలు, మన కట్టుబాట్లు, మన ధర్మాన్ని అందియాలని పూజారిగా నా యొక్క మనవి. పెద్ద అభివృద్ధికి మీరు పూర్వీకులకు మీరు వారధిగా ఉన్నారు, ఇప్పుడు మీరు కళ్ళతోటి చూస్తున్నారు, మీ ఫాదర్ ఉన్నారు, మీ తరాలు, మీరు వ్యక్తిగతంగా ఎలా ఫీల్ అవుతున్నారు? వ్యక్తిగతంగా చాలా గొప్పగా ఫీల్ అవుతున్నానండి. ఏంటంటే మేడారం గుడి డెవలప్ చేయాలంటే ఎవరు ముందుకు రారు, ఎందుకంటే అన్నీ కన్సిడర్ చేయాలి. కొన్ని కోట్లతో కూడుకున్న పని, అన్ని కోట్లు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మళ్ళీ అంతా తిరిగి వస్తుందా అని ఎవరైనా ఆశిస్తారు. అట్లా కాకుండా పూజార్లం, ఆదివాసీ పూజార్లం గవర్నమెంట్కి రిక్వెస్ట్ పెడితే మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అది కాదనకుండా శాంక్షన్ చేసిండండి, గుడి నిర్మాణం చేయించిండు. అట్లా కాదు, అత్యంత అద్భుతంగా 2000 సంవత్సరాలకు చెక్కు చెదరకుండా ఉండేలా గుడి నిర్మాణం అనేది చేపట్టాలని ఇటు మన ముఖ్యంగా మన సీతక్క గారికి, దేవాదాయ శాఖ మినిస్టర్ కొండ సురేఖమ్మ గారికి, అట్లాగే మన శ్రీనివాస్ రెడ్డి సార్ గారికి, మన ట్రైబల్ మినిస్టర్ గారికి, మళ్ళా మన కలెక్టర్తో పాటు మన ఎస్పీ గారు కూడా పక్కా ఆర్డర్స్ అండి. వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆదివాసీ సాంప్రదాయాలు ఎట్లా అంటే చెక్కు చెదరకుండా ప్రతి ఒక్కటి దగ్గరుండి పనులు చేపిస్తున్నారు. ఇదే మన భవిష్యత్ తరాలకు ఇంకా 1000-2000 సంవత్సరాలకు ఇది మనం అందిస్తున్నామండి మన ఆచార సాంప్రదాయాలను. వీడికి వచ్చే భక్తులకు కూడా ఏం చెప్తారు సార్? అంటే మీరు ఆదివాసీ సంస్కృతి కాపాడుతున్నాము, అదేవిధంగా ఇక్కడికి వచ్చే భక్తులు చిన్న చిన్న పొరపాట్లు చేస్తున్నారు కదా, వాటికి కూడా మీరు గతంలో ఒక అప్పీల్ చేశారు ఇతర మతస్థులైన ఇక్కడ రావద్దు అని, అది దానికి విషయంలో ఏం చెప్తారు? ఏంటంటే మనం ఇది ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం సాగే జాతర అండి. వేరే ఏ గుళ్ళకు పోయినా కూడా, ఇప్పుడు తిరుపతి పోయినా అక్కడ ఒక ఆచారాలు, ఒక కట్టుబాట్లు ఉంటాయి, వేములవాడ పోయినా అక్కడ ఉంటాయి, ఇంకా వేరే ఎక్కడ జ్యోతిర్లింగాలకు పోయినా కూడా, శక్తిపీఠాలకు పోయినా అట్లా కట్టుబాట్లు ఉంటాయి. మన మేడారంలో కూడా ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం కొన్ని ఆచారాలు, కట్టుబాట్లు అనేది ఉంటాయి. అమ్మవారికి బలి అనేది ముఖ్యము. ఏంటంటే ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళకి అమ్మవారికి శాంతి పూజ చేస్తారు. ఈ మధ్యకాలంలో ఏంటంటే హలాల్ అనేది ఇక్కడ కూడా మేడారంలో కూడా అది ఆ సిస్టమ్ ఎట్లా వచ్చిందో ఏందో మనకు కూడా తెలియదు. హలాల్ అనే సిస్టము మన హిందూ దేవుళ్ళకు కానీ, మన గ్రామ దేవతలకు కానీ, మన గుళ్ళలకు మాత్రం ఉండదండి. దాన్ని మాత్రం నేను ఖండిస్తున్నా. హలాల్ అనేదే మనకు ఉండదు. మనకు లేని వాటిని మనం ఇతరులను గౌరవిస్తాం, ఇతరుల ఆచారాలను, కట్టుబాట్లను మనం మర్యాదిస్తాం, స్వాగతిస్తాం. కానీ ఒకరి ఆచారాన్ని ఒక గుళ్ళో రుద్దడం అనేది అది సబబు కాదని నా యొక్క మనవి. అది మనం చూస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి మా ఆదివాసీ సంస్కృతిని అయితే మేము తరతరాలుగా కొనసాగిస్తాము. ఈ అభివృద్ధిని కూడా అత్యంత ఆస్వాదించదగిందిగా చెప్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఇది వారి మాటల్లో ఆదివాసీ పూజారులు, మా వంశస్థులు, సమ్మక్క సారక్క మహిమాన్వితమైన దేవతల యొక్క చరిత్రలు, గొట్టుగోత్రాలు అన్ని కూడా ఈ యొక్క అభివృద్ధిలో పాలుపంచుకోవడం సంతోషదాయకం అని చెప్పేసి ప్రధాన పూజారి సిద్ధమైన అరుణ్ చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి 2 ఏళ్లకోసారి మాఘశుద్ధ పౌర్ణమిన జరిగే ఆదివాసీల అతిపెద్ద జాతర, ఆసియా ఖండంలోనే మహా జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర 2026 జాతరకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 251 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులను చేస్తుంది. అదేవిధంగా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు, ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అటు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తుంది. మరొక 18 రోజులలో జాతర ప్రారంభం కానుంది. అయితే ఈ తరుణంలో
కొంత పొలిటికల్గా అభివృద్ధి విషయంలో కొంత కాంట్రవర్సీ నడుస్తుంది. దీనిపైన మనతో మాట్లాడడానికి ములుగు జిల్లా డిసి అధ్యక్షులు పైడాకుల అశోక్ ఉన్నారు. అన్న చెప్పండి, ఇంత పెద్ద జాతరకు ఇన్ని సంవత్సరాలు జరిగిన అభివృద్ధి మొదటిసారి సీఎం గారు 250 కోట్లు కేటాయించి చేయడాన్ని ఏ విధంగా చూస్తున్నారు? చాలా సంతోషకరం. ఎందుకంటే గత ప్రభుత్వాలు నెగ్లిజెన్స్ చేసినా, వాళ్ళు నిర్లక్ష్యం చేసినా కానీ ఈ యొక్క ప్రజాప్రభుత్వం రాగానే ఎక్కువ దృష్టి పెట్టి ఈ యొక్క జాతర మీద ఎక్కువ నిధులు ఇచ్చి దగ్గరుండి పర్యవేక్షించుకుంటూ చాలా అద్భుతమైన నిర్మాణాలని నిర్మించడం జరుగుతున్నది. ఈ యొక్క నిర్మాణాల్లో కూడా గిరిజన సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ వారి యొక్క ఆచారాలను వ్యవహారాలను చూపించుకుంటూ వారు గత జీవనంలో అంటే ఎట్లుండేది, ట్రైబ్స్ అంటే ఎట్లుండేది, వాళ్ళు ఎలా జీవించారు, వాళ్ళ పనిముట్లు ఏంది, వాళ్ళ గొట్లు గోత్రాలు, వాళ్ళ ఆచారాలు ఏంటి అని చూపించుకుంటూ వాటిని చూపించుకుంటూనే అద్భుతమైన గుడి నిర్మాణాన్ని కూడా చరిత్రలో కని విని ఎరగని విధంగా ఈ యొక్క నిర్మాణ పనులు చేస్తున్నారు. చాలా సంతోషపడుతున్నారు. ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంత గొప్ప నిర్మాణ పనులు ఇంత తక్కువ సమయంలో ప్రభుత్వం ఛాలెంజింగ్గా తీసుకొని చేయడాన్ని చాలా సంతోషంగా భావిస్తున్నారు. మీరు ప్రభుత్వ పరంగా ప్రజాప్రభుత్వం అంటున్నారు. 100 రోజుల మాస్టర్ ప్లాన్ పెట్టుకొని అటు జిల్లా ఇన్ఛార్జి మంత్రి కావచ్చు, స్థానిక మంత్రి సీతక్క అహోరాత్రులు ఇక్కడ ఉండి అభివృద్ధి చేస్తున్నారు. కానీ రాజకీయంగా ఒక కాంట్రవర్సీ మాత్రం నడుస్తుంది. అభివృద్ధి పేరుతో ఇక్కడ రాతి శిలలు వచ్చాయి, మిగతా యొక్క సిద్ధాంతాలను ఇక్కడ చర్చించే ప్రయత్నం చేస్తున్నారని ఒక కాంట్రవర్సీ నడుస్తుంది. దాని మీద ఏమంటారు? వారి ఇక్కడ ఎటువంటి ప్రభుత్వము సొంతంగా తీసుకున్న నిర్ణయం అంటూ ఏది లేదు. ప్రజలు, ఇక్కడున్న గిరిజనులు, వారి ఇక్కడ పూజారులు, ముఖ్యంగా పూజారుల చేతుల్లోనే నడుస్తుంది ఈ జాతర అంతా. అటువంటిది ఆ పూజారులందరూ ఒక కమిటీగా కూర్చొని ఇక్కడ ఒక ఆదివాసీ సంఘం ఒకటి, మన రీసెర్చ్ స్కాలర్స్ ఉన్నారు అరుణ్ గారి ఆధ్వర్యంలో, అరుణ్ గారు మరియు పూజారులందరూ వారి సలహాలు సూచనల మేరకే ఇక్కడ మా మంత్రి ఒక ట్రైబల్ అయినా వారు ఇందులో భాగమైనా కానీ తను ఎక్కడ ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ కాలే. తను కేవలం పని చేపించడం, ఈ యొక్క అద్భుతమైన నిర్మాణాలను చేయించడానికి వెన్నంటి నిలబడి అహోరాత్రులు కష్టపడుతున్నారు. కానీ ఇట్లా చేయాలి, ఇది నడిపించాలి అని మాత్రం పూజారుల సలహాల మేరకే, వారి సంస్కృతి సాంప్రదాయాల మేరకు మాత్రమే ఈ గుడి నిర్మాణం జరుగుతున్నది. వారు చేతగాని వాళ్ళు ఈ యొక్క టెంపుల్ విషయంలో కూడా, అంటే ఈ యొక్క అద్భుతమైన గుడి నిర్మాణంలో కూడా మాట్లాడితే వారి మూర్ఖత్వానికి నిదర్శనం. మేము మాట్లాడేది ఏం లేదు. మేము పని చేసుకుంటూ పోతాం. ప్రజలకు అందుబాటులో ఉండి వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారి సౌకర్యాలకు మేరకు ఒక అద్భుతమైన గుడి నిర్మాణం చేయడమే ప్రభుత్వ లక్ష్యం. వాళ్ళు చేసినట్టుగా మేము వాళ్ళ నాయకుని పటాలను మేము చిత్రీకరించలేదు. కేవలం సంస్కృతి సాంప్రదాయాల్ని మాత్రమే మేము చిత్రీకరిస్తున్నాం. అది మనం చూస్తున్నాము. మా అభివృద్ధిని, ప్రజాపాలనను, ప్రజల శ్రేయస్సు కోసం చేసే అభివృద్ధిని ఓర్వలేకనే ప్రతిపక్షాలు ఆ మాటలు చేస్తున్నారు తప్ప ఇక్కడ అలాంటి ఆ నిర్మాణాలు ఏమి జరగలేదు. ఖచ్చితంగా ఇక్కడ రీసెర్చ్ స్కాలర్స్, ఇక్కడ పూజారులు వాళ్ళ కమిటీ చేస్తున్న అభివృద్ధి మాత్రమే చేస్తున్నాం తప్ప ఇక్కడ మేము ప్రభుత్వ పరంగా కానీ మంత్రి సీతక్క కానీ అందరూ కూడా పాత్రదారులుగానే ఉన్నారు. మిగతా సంస్కృతికి సంబంధించి మాత్రం పూర్తిగా అక్కడ పూజారులు, పూజా విధానాలు, రీసెర్చ్ స్కాలర్స్, ఆదివాసీ పిల్లలు చేస్తున్న ఆ రీసెర్చ్ మీదనే ఇక్కడ ఈ అభివృద్ధి జరుగుతుంది అనేది మాత్రం వారు చెప్తున్నారు. మేడారంలోని ప్రధాన గద్దెల వద్ద ప్రస్తుతం మనం ఉన్నాము. ఇక్కడ జరుగుతున్న ఆలయ అభివృద్ధి పనులకు సంబంధించి మనం చూసినట్లయితే ఆలయ ప్రాకారాలకు సంబంధించి 9 ప్రధాన ద్వారాలుగా ఇచ్చారు. 9 ప్రధాన ద్వారాలు కూడా అతి భారీ స్తూపాల రూపంలో నిర్మించినటువంటివి మనం చూడొచ్చు. ఇవన్నీ కూడా 9 ద్వారాలు ఇక్కడ ఉన్నాయి. 3 వైపులా 3 చొప్పున 9 ద్వారాలు ఇక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇప్పటికే 9 ద్వారాలకు సంబంధించినటువంటి రాతి పిల్లర్స్ అన్ని కూడా స్టోన్స్ నిలబడ్డాయి. అక్కడ అన్ని కూడా వాటిపైన ఆదివాసీల సంస్కృతులు, వాళ్ళ పూజా విధానాలు, వాళ్ళ గొట్టు గోత్రాల నామాలు, వాళ్ళ యొక్క ఆరాధ్య దైవాలుగా పూజించేటువంటి ఆ జంతువులు, చెట్లు, పక్షులు, వృక్షాలు అన్నిటినీ కూడా ప్రతిబింబిస్తూ ఏర్పాటు చేసిన ఆ పరిస్థితి మనం చూసాము. అదేవిధంగా ప్రధాన ఆ తల్లి అయినటువంటి సమ్మక్క గద్దె పైన కూడా 8 పిల్లర్ల పైన
సమ్మక్క గోత్రాలకు సంబంధించినటువంటి సమ్మక్క ఆ పూజా విధానాలు కావచ్చు, వాళ్ళ యొక్క గోత్రనామాలకు సంబంధించినవి కావచ్చు, సమ్మక్క యొక్క ప్రత్యేకతల పైన కూడా కొన్ని జంతువులను, సమ్మక్కకు ఉన్నటువంటి సాన్నిధ్యం కలిగినటువంటి జంతువులు కావచ్చు, వృక్షాలు, పక్షులు, అదేవిధంగా మిగతా జీవరాశులకు సంబంధించినటువంటి అన్ని గుర్తులను కూడా ఇక్కడ ప్రతిబింబించే విధంగా ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా ఇక్కడ సారలమ్మ గద్దె కూడా ప్రస్తుతము సేమ్ 8 పిల్లర్లతోటి ప్రాకార రూపంలో ఇక్కడ నిర్మించిన పరిస్థితి మనం చూసాము. అదేవిధంగా అటు గోవిందరాజు, పగిడిద్దరాజు వారి గద్దెలు కూడా అత్యాధునిక నిర్మాణాలతో నిర్మించిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఇది ప్రస్తుతానికైతే అటు ప్రధాన ఆలయం అనేసి ఏదైతే మేడారము సమ్మక్క సారలమ్మల గద్దెల నిర్మాణాలకు సంబంధించినటువంటి అభివృద్ధి పనులు అయితే మనకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నాయి. అదేవిధంగా గద్దెల చుట్టూ ప్రాకారాల పైన కూడా వాళ్ళ యొక్క జంతువులు, వృక్షాలకు సంబంధించి, గుట్టు గోత్ర నామాలకు సంబంధించి నెంబర్లు, ఏ గోత్రంలో ఏ నెంబర్లో ఎటువంటి పూజా విధానాలు ఉన్నాయి, ఎటువంటి ఆచార విధానాలు ఉన్నాయి, ఎటువంటి జీవన విధానాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రతిబింబించే విధంగా ప్రతి గోడ పైన, ప్రతి పిల్లర్ పైన, ప్రతి రాతి పైన చెక్కించిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఇది మొత్తానికైతే ఈ ఏడాది ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వము ఇచ్చినటువంటి 251 కోట్లతోటి అటు మౌలిక సదుపాయాలు, రహదారులు, డ్రైనేజీలు, మంచినీరు, ట్రాఫిక్, రోడ్లతో పాటు గద్దెల నిర్మాణాలు కూడా అత్యాధునికంగా, అత్యంత వేగవంతంగా 1000 సంవత్సరాల చరిత్ర నిలిచిపోయేలాగా ఈ యొక్క నిర్మాణాలు అయితే జరిగినట్లు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా కూడా వేగంగా పనులు కొనసాగుతున్నాయి. 100 రోజుల యాక్షన్ ప్లాన్ పెట్టుకున్నప్పటికీ కూడా జాతర సమీపిస్తున్న మిగతా పనులను కూడా శాశ్వత ప్రతిపాదికన, గతంలో ఏ ప్రభుత్వమైనా ఈ జాతరకు నిధులు ఇచ్చినా, పనులు చేసినా తాత్కాలికంగా ఆ 4 రోజుల మందము, ఆ మహాజాతర మందమే చేసేది. కానీ ఈసారి రాష్ట్ర ప్రభుత్వం మాత్రము శాశ్వత ప్రతిపాదికన అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసింది. ఈ అభివృద్ధిని ఈసారి వచ్చే భక్తులు మొత్తం కూడా ఆస్వాదించి అమ్మవార్ల యొక్క మొక్కులు చెల్లించుకునే విధంగానైతే ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా అమ్మవార్లకు నిలువెత్తు బంగారంగా బెల్లాన్ని ఇక్కడ సమర్పిస్తారు. ఆ చీర సారతో పాటు పసుపు కుంకుమలు ఎదుర్కొల్లే అమ్మవార్లకు ఇక్కడ మొక్కులు కానుకలుగా చెల్లిస్తారు. అలాంటి ఈ యొక్క సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెల నిర్మాణాలకు సంబంధించి మనకైతే ఈసారి జరిగేటువంటి అత్యంత అభివృద్ధి, ఈసారి ఇక్కడికి వచ్చేటువంటి 2 కోట్ల మంది భక్తులకు ఆధునిక అభివృద్ధి మొత్తం కూడా పరిచయం కానుంది. దానికోసం అయితే ఇంకా కూడా ఇంకొక 20 రోజుల సమయం ఉంది. ఆ 20 రోజులలో కూడా పూర్తి పనులను పూర్తి చేసి భక్తులకు అమ్మవార్ల యొక్క గద్దెల ప్రాంగణం పూర్తిగా అభివృద్ధి మయంగా చూపిస్తామనైతే విశ్వాసం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇది ప్రస్తుతానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి జరుగుతున్నటువంటి అభివృద్ధి నమూనాలకు సంబంధించి పనులు, ఆ యొక్క గద్దెల ప్రాంగణంలో జరుగుతున్న పనులకు సంబంధించినటువంటి ఈ యొక్క గ్రౌండ్ పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇది మరి 20 రోజులలో మహాజాతర ప్రారంభం కానుంది. అప్పటి వరకు పూర్తి స్థాయిలో పనులు పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చి ఈసారి జాతర ఎలాంటి ట్రాఫిక్ ఆంక్షలు లేకుండా, ట్రాఫిక్ జాములు లేకుండా, భక్తుల తొక్కిసలాటలు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో మేడారం మహాజాతర జరిగేలాగా అధికారులు, రాష్ట్ర ప్రభుత్వము, యంత్రాంగం అంతా కూడా కృషి చేస్తున్న పరిస్థితి అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, మేడారం నుంచి గ్రౌండ్ రిపోర్ట్. నాని సినిమాలో హీరోయిన్ ఎవరు?